ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ప్రియకి నిజం తెలియకూడదు. ఏం లేదు ప్రియమ్మ, అమ్మగారికి తలనొప్పిగా ఉంటేనో టాబ్లెట్ ఇచ్చానంతే, మరేం లేదు. అమ్మగారికి డిస్టర్బ్ అవుతుంది, పద ప్రియమ్మ. కాస్త రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది. రండి వెళ్దాం. రామ్మా రండి. ఖచ్చితంగా గౌరీ అబద్ధం చెప్తోంది. అత్తయ్య ఆరోగ్యం విషయంలో ఏదో దాస్తోంది. అత్తయ్యకేమైంది అది తెలుసుకోవాలి. ఎస్, అదేంటో తెలుసుకుంటే అసలు కథేంటో అర్థం అవుతుంది. రండి ప్రియమ్మ. నేనిక్కడే ఉంటే ఇది వెళ్లేలా లేదు, చెప్తా. హలో, ఈ ప్రియకు అమ్మగారు ఆరోగ్యం గురించి డౌట్ వచ్చిందా? ఇక ఆలస్యం చేయకూడదు. వెంటనే కావేరిని ఇంటికి వచ్చేలా చెయ్యాలి. ఖచ్చితంగా ఈ గౌరీ అత్తయ్యకి వేసిన టాబ్లెట్ ఏంటో తెలుసుకోవాలి. కావేరి, గౌరీ, నువ్వేంది ఇట్లా వచ్చావు? నువ్వు రావట్లేదు కదా, అందుకే వచ్చాను. అక్కడ పని మానేశాం కదా, ఇంకా ఇంటి మనుషులతో నాకేం పని అనుకుంటున్నావో, లేక అక్కడ నాకెవరు లేరనుకుంటున్నావో నాకు మాత్రం ఏం అర్థం కావట్లేదు. గౌరీ, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఆ ఇంటి సంతోషం మళ్ళీ ఎక్కడ దూరం అవుతుందో అన్న భయంతో మాట్లాడుతున్నా. నీకోసం భువనమ్మ, అర్జున్ బాబు వాళ్ళు పడుతున్న తపన, బాధని చూడలేక ఇలా వచ్చి నీతో మాట్లాడుతున్నా. గౌరీ, అవును కావేరి, భువనమ్మ, అర్జున్ బాబు అక్కడ ఎంత బాధపడుతున్నారో ఇక్కడున్న నీ మనసుకెందుకు తెలియడం లేదో నాకు అర్థం కావడం లేదు. నీ వల్ల ఆ ఇంటికి వచ్చిన వెలుగు ఇప్పుడు నీ వల్లే చీకటైపోతుంటే కూడా నీకెందుకు తెలియడం లేదో నాకు అర్థం కావడం లేదు. కోపంలో మీ బావని నీ ఇంటికి తీసుకొచ్చేశాడు. అతన్ని కోపాన్ని చూసిన అర్జున్ బాబు ఇక నీకేమవుతుందోనని భయపడిపోయాడు కావేరి. ఆ భయంతోనే నీ పరిస్థితిని తలుచుకుంటూ ఈ ఇంటి వరకు వచ్చాడు, నీకోసం వచ్చాడు. కాని వచ్చిన మనిషిని మీ బావ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే, అవమానిస్తుంటే నువ్వు చూస్తూ ఉండిపోయావు తప్ప కనీసం మీ బావని అడ్డుకోలేకపోయావు. అర్జున్ బాబు కోసం నువ్వు ఏమీ చేయలేకపోయావు. ఎందుకు కావేరి అలా? ఎందుకు మన అనుకున్న మనిషిని పరాయి వాళ్ళలా చూస్తున్నావు? అమ్మగారు ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తి ఒక్క మాట మాట్లాడాలనిపించలేదా? అంటే అంత కాని వాళ్ళైపోయారా వాళ్ళు? వాళ్లకున్న సంపద, స్థాయి, అంతస్తు ముందు మనం ఎంతటి వాళ్ళం? అయినా అవేమీ పట్టించుకోకుండా ఇంత ప్రేమ, అభిమానం నీ మీద చూపిస్తున్నారంటే కూడా నీకు అర్థం కావడం లేదా? ఆ ఇంట్లో నీ విలువ? ఆ గడప నీ రాక కోసం ఎదురు చూస్తుంది కావేరి. ఆ అమ్మ నీ కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తుంది. అసలు ఆ ఇంటికి నువ్వెవరో తెలుసా? నువ్వు ఆ ఇంటికో నా మనసులో మాటని ఆపుకోలేక నీతో చెప్పాను. కానీ ఈ మాటని మాత్రం
నీ మనసులో నుండి బయటకు రానివ్వకు. సమయం వచ్చినప్పుడు నేనే కావేరితో మాట్లాడతాను. ఆ ఇంటికి నువ్వు కొత్తగా వచ్చిన పని మనిషివి కాదు కావేరి. ఆ ఇంటి మనిషివి, ఆ ఇల్లు కోరుకున్న మనిషివి నువ్వు. ఆ ఇంటికి అందరిలా కాదు కావేరి, నువ్వు వేరు. ఒకటి అర్థం చేసుకో కావేరి, నాకు నీ ఇంటి వరకు వచ్చి నిన్ను ప్రాధేయపడి అడగాల్సిన అవసరం ఏముందో ఒక్కసారి ఆలోచించు. అక్కడికి నువ్వు రావాల్సిన అవసరం ఎంత ఉందో నీ మనసుని నువ్వే ప్రశ్నించుకో. ఒక్కసారి భువనమ్మ ఆరోగ్య పరిస్థితి ఏంటో గుర్తు తెచ్చుకో. ఇప్పుడు ఆ అమ్మ ఏ పరిస్థితుల్లో ఉందో కనీసం తెలుసుకునే ప్రయత్నమైనా చెయ్యి కావేరి, ప్రయత్నమైనా చెయ్యి. భువనమ్మకేమైంది గౌరీ? ఏమైంది గౌరీ? మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయింది. ఎందుకో పరిస్థితి మరింత విషమించిందేమోనని నాకు చాలా భయంగా ఉంది కావేరి. నీకోసం బెంగ పెట్టుకొని ఈ పరిస్థితి తెచ్చుకున్నారమ్మగారు. అమ్మగారిని ఇప్పుడు నువ్వే కాపాడాలి కావేరి. అర్జున్ బాబుకి తెలియకుండా ముందే అమ్మగారిని కాపాడే ప్రయత్నమైనా నువ్వే చెయ్యాలి. ఎక్కడో వైద్యం చేస్తారని ఎవరో స్వామి ఉన్నారని చెప్పావు కదా, అక్కడికి భువనమ్మగారిని తీసుకెళ్దాం కావేరి. కావేరి, పనికి పోవద్దని బావ చెప్పిండు కదా బిడ్డ, మానే గంతే. కావేరి, నీ మౌనం ఏ ప్రశ్నకు, ఏ సమస్యకు ఎప్పటికీ సమాధానం ఇవ్వదు. నీ మనసును అడుగు, ఏం చెయ్యాలో చెప్తుంది. నిర్ణయం నీ చేతుల్లో ఉంది. భువనమ్మ ప్రాణం కూడా నీ చేతుల్లోనే ఉంది, గుర్తుంచుకో. ఇంతకు మించి నేనేమీ చెప్పను, ఆలోచించుకో.